హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బయటి ప్రపంచానికి తెలియపరచకూడని విషయాలు కొన్ని ఉంటాయి. ఇలాంటి విషయాలని అందరికీ తెలిసేటట్లు చర్చించడం వల్ల మీ విజయావకాశాలు దెబ్బతింటాయి. కింద ఇచ్చిన విషయాలు ఎప్పుడూ బయట మాట్లాడకూడదు. వీటిలో కొన్ని మనం తరచూ ఇతరులతో ప్రస్తావించి ఏమి కాదులే అనుకుంటూ ఉంటాము. ఇలాంటి విషయాలు బయటి వారితో చర్చించడం వల్ల సంఘంలో మీ ప్రతిష్ట మసకబారుతుంది. ఒక్కోసారి అది మీ మీద ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపవచ్చు. ఏ విషయాలు బహిర్గతపరచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని బయటకి వ్యక్తపరచకపోవడం వల్ల పరాజయాలను కూడా తప్పించుకున్న వారవుతారు. మీ ఆస్తి మరియు ఇతర డబ్బు విషయాలు. నగదు నియంత్రణని సూచిస్తుందని మీకు తెలుసా? అవును, ఇది నిజం. అందువల్ల ఆర్థికపరమైన విషయాలని అత్యవసరమైతే తప్ప ఇతరులతో చర్చించకండి. కుటుంబ గొడవలు బయట పెట్టకండి. కుటుంబం అన్న తర్వాత ఎత్తుపల్లాలుంటాయి. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ఆమోదించకపోవచ్చు. అంత మాత్రాన ఈ విషయాలని బయటి వారితో చర్చిస్తే గొడవ మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది. ఈ విషయాలని ప్రస్తావించి అవతలి వారు మిమ్మల్ని ఏలన చేసే అవకాశాన్ని చేజేతులా మీరే కల్పిస్తున్నట్లు అవుతుంది. దాన ధర్మాల గురించి ప్రస్తావించకండి. మీరు చేసే ఈ దాన లేదా ఇతర సాయాల గురించి ఎప్పుడూ బయట పెట్టకండి. తెలివైన వారెప్పుడు ఈ విషయాలని బయట ప్రస్తావించరు. మీ దాన ధర్మాల గురించి మీరు చెప్పుకోవడం అంటే మీ గొప్పతనాన్ని మీరే హెచ్చించి చెప్పుకోవడం అన్నమాట. మీ అసలు వయసుని ఎప్పుడూ వ్యక్తపరచకండి. అసలు వయసుకి విజయానికి సంబంధం ఏమిటని మీకు అనిపించవచ్చు. మీ వయసుకి సామర్థ్యానికి సంబంధం లేదు, కానీ మీరు ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు, ఎక్కువ విజయాలు సాధించగలరు అన్న భావన మీలో తగ్గడం వల్ల పాజిటివ్ ఆలోచనలతో ఉండలేరు. మీ శృంగార జీవితాన్ని రహస్యంగానే ఉంచండి. వ్యక్తిగత శృంగార జీవితం గురించి మాట్లాడే వారి మీద అవతలి వారికి సదాభిప్రాయం ఉండదు. దీనివల్ల మీ విజయావకాశాలు కూడా దెబ్బతింటాయి. ఇవి చాణక్యుడి ప్రకారం ఇతరులకు చెప్పకూడని విషయాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.